హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వశిష్ట వేదిక్ టాక్స్. నా ఛానల్లోని ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి బయోగ్రఫీని తెలుసుకుందాం. ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 1974 ఆగస్టు 6న వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి అనే గ్రామంలో పెద్ది రాజిరెడ్డి అమృతమ్మలకు జన్మించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి 4 సోదరులు, 2 సోదరులు ఉన్నారు. వీరిది వ్యవసాయ నేపథ్యం గల కుటుంబం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 1991లో వరంగల్ జిల్లాలోని మహబూబియా ప్రజాతన్ కాలేజీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిలో అనేక న్యాయకత్వ లక్షణాలు కనిపించేవి. వీరికి స్వప్న గారితో వివాహం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నిదర్శన్ రెడ్డి అనే కుమారుడు, ధర్మిష్ఠారెడ్డి అనే కుమార్తె ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానంలో మొదటగా యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 2001లో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమయంలో పార్టీలో చేరారు. నల్లబెల్లి మండలం నుంచి జెడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. మరియు ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ ఉద్యమంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వరంగల్ కేంద్రంగా జరిగిన సభలకు, మహాగర్జన సభలకు ఆధిపత్యం వహిస్తూ వాటిని విజయవంతంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన పోరాటంలో వాటర్ తగిలి కుడికన్నుకు దెబ్బతిని కుడికంటి చూపును కోల్పోయారు. తెలంగాణ ఆవిర్భావ ప్రకటన వెలువడిన తర్వాతనే తాను వివాహం చేసుకుంటానని శపథం పూనారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. 2014 తెలంగాణ ప్రకటన జరిగిన తర్వాత ఆయన స్వప్న గారిని వివాహం చేసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ కేసీఆర్ గారికి వెన్నంటే ఉండి ఆయనకు తన సహాయ సహకారాలను అందిస్తూ వచ్చారు. కేసీఆర్ గారి కుటుంబానికి మరియు ఆయన కుటుంబ సభ్యులకు అత్యంత ఆప్తులుగా ఉన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సేవలను గుర్తించి మరియు ఆయన యొక్క అకుంఠిత సేవా భావాన్ని గుర్తించినటువంటి కేసీఆర్ గారు 2014 ఎన్నికలలో నర్సంపేట డివిజన్ ఎమ్మెల్యే టికెట్ను పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో విజయాన్ని సాధించలేకపోయారు. మరలా 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి 2018-2023 పదవీ కాలంలో తెలంగాణ పౌర సంస్థ చైర్మన్గా, శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగాను బాధ్యతలు నిర్వహించారు. నర్సంపేట నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లను నిర్మించారు మరియు పాకాల చెరువుకు గోదావరి నీటిని తీసుకువచ్చి తాగునీటి సమస్యను తీర్చారు. నర్సంపేట డివిజన్ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములలో 2 పంటలు పండే విధంగా చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. వ్యవసాయ సమస్యలను మరియు పేద వ్యవసాయ రైతులకి వ్యవసాయ పనిముట్లను ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సహాయక చర్యలను అందించారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. 2023లో జరిగిన ఎన్నికలలో విజయాన్ని అందుకోలేకపోయారు. ఈ సమయంలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేట డివిజన్కు ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజలకు సేవలను అందిస్తూ ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటూ మధ్యతరగతి, పేద ప్రజలకు అనేక విధాలుగా సహాయం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జూలై 26న ఉదయం గుండెపోటుతో అస్వస్థతకు గురి కావడంతో వరంగల్లోని రోహిణి హాస్పిటల్కి తరలించారు. అక్కడ వైద్య బృందం పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని పలుమార్లు సిపిఆర్ చేసి ఆయన గుండెకు స్పందించేలా చేశారు. కానీ ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్ లో ప్రత్యేక గ్రీన్ ఛాంబర్ ఏర్పాటు చేసి హుటాహుటిన హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. 5 రోజుల పాటు ఆయనను బ్రతికించడానికి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ జూలై 31 అర్ధరాత్రి 3 గంటలకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆయన తుది శ్వాసను విడిచారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం బీఆర్ఎస్ శ్రేణులు మరియు నర్సంపేట ప్రాంత ప్రజలు, తెలంగాణ రాజకీయ వర్గాలను విషాదంలో ముంచాయి. తెలంగాణ ఉద్యమం నుంచి ఆయన ఎమ్మెల్యే వరకు చేసిన ప్రజాసేవలు, జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక సామాన్యమైన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఇంత స్థాయి వరకు ఎదిగి నర్సంపేట ప్రాంత ప్రజలకు ఎంతగానో సేవలు అందించారు. ఆయన మరణానికి ఎంతగానో చింతిస్తున్నాను. ఆయన సేవలను ఎన్నటికీ